ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో తులారాశి వాళ్ళకి గ్రహాలు యోగించాలంటే, అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే, శుభము లాభము చేకూరాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి 7 నెలల పాటు గురుబలం అద్భుతంగా ఉంది. జనవరి 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో ఆ 5 నెలల్లో మాత్రమే గురుబలం లేదు. సంవత్సరంలో ఎక్కువ కాలం గురుబలం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఆ సమయంలో వచ్చేటటువంటి గురువారాలు తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధారణ చెయ్యండి. అలాగే ఆ సమయంలో ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ప్రతిరోజు 21 సార్లు చదవండి. అప్పుడు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రం గురువు వ్యతిరేకంగా ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవ్వటం, వృత్తిలో ఎక్కువ శ్రమ పడటం, ఇలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. కానీ జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత మొత్తం సంవత్సరంలో 7 నెలలు గురుబలం అద్భుతంగా యోగిస్తోంది. అలాగే 2026 మొత్తం తులారాశి వాళ్ళకి శనీశ్వరుడి బలం సంపూర్ణంగా ఉంది. శని 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఏ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళైనా సరే 2026లో వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి 6వ స్థానంలో శని సంచారం విశేషంగా యోగిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు, అనారోగ్యాలు, శత్రువులు ఇవన్నీ తొలగింపజేసుకొని వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరటానికి 6వ స్థానంలో శని సంచారం తులారాశికి 2026 మొత్తం కూడా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, భగవద్ అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కేతువుకి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళకి రాహుగ్రహం ఒక్కటే సంవత్సరం మొత్తం వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. రాహుగ్రహం 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. కాబట్టి తులారాశి వాళ్ళ సంతానానికి సంబంధించిన విద్యా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ ఇవన్నీ కూడా సంతానానికి సంబంధించి ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ సమస్యలు అధిగమించాలంటే 5వ స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలి. దానికోసం తులారాశి వాళ్ళు 2026లో వచ్చే ఆదివారాలు శివలింగానికి పుట్ట తేనె, చెరకు రసం ఈ 2 ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. అలాగే ఆదివారం పూట గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా 12 ఆదివారాలు చేసినట్లయితే 5వ స్థానంలో రాహువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. సంతానపరమైన సమస్యలు అంటే సంతానం జీవితంలో అభివృద్ధిలోకి రావటానికి ఏర్పడే సమస్యలన్నిటి నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళ సంతానంలో ఎవరికైనా ఆకస్మికంగా సమస్యలు వచ్చినా కూడా తులారాశి వాళ్ళు ఈ 2026లో అమావాస్య రోజు ఒక శక్తివంతమైన దానం ఇవ్వండి. 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె సీసా అమావాస్య రోజు దేవాలయంలో దానమిస్తే సంతానానికి ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి శనీశ్వరుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, కేతువు అద్భుతంగా యోగిస్తున్నాడు. దాదాపు 7 నెలల పాటు గురుబలం విశేషంగా యోగిస్తోంది. కేవలం 5 నెలలు గురుబలం లేనప్పుడు పరిహారాలు చేసుకోండి. ప్రధానంగా రాహువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ద్వారా 2026 మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.